సినిమాలో అందరూ హీరో అవ్వాలనుకుంటారు. కానీ టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి రూటే సపరేట్. ఆయన సినిమాలో తన తండ్రి ముత్యాలు రెడ్డినే హీరో. నితీష్ కుమార్ రెడ్డి విజయగాథ వెనుక తండ్రి ముత్యాలు రెడ్డి కష్టం చాలా ఉందన్నారు నితీష్. చిన్ననాటి కోచ్ కుమారస్వామి. తొలి టెస్ట్ సిరీస్లోనే తన మార్కు చూపించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ చేరిపోయినా మహా బౌలర్స్ ను సమర్థంగా ఎదుర్కొంటూ సమయోచితంగా షాట్లు ఆడుతూ అవతల ఉన్న లోయర్ ఆర్డర్ బ్యాటర్ను కాపాడుకుంటూ ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియంలో అద్భుత శతకం రచించిన నితీష్ కుమార్ రెడ్డి విజయగాథ. నితీష్ కుమార్ రెడ్డి సాధించిన ఈ విజయం వెనుక తన తండ్రి కష్టం చాలా ఉంది. నితీష్ రెడ్డి చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అదే సమయంలో కుమారుణ్ణి క్రికెట్గా నిలబెట్టేందుకు అతని తండ్రి ముత్యాల్ రెడ్డి పెద్ద త్యాగమే చేశారు. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. నితీష్ కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ముత్యాలరెడ్డి హిందుస్థాన్ జింక్ ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఆయనకు విశాఖపట్నం నుంచి రాజస్థాన్లోని ఉదయపూర్కు బదిలీ అయింది. కానీ ముత్యాలరెడ్డి మాత్రం సొంతూరును వదిలిపెట్టి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి నితీష్ ని క్రికెటర్గా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. ముత్యాలరెడ్డి ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు ఇంకా 25 ఏళ్ల సర్వీస్ మిగిలే ఉంది. ఇక నితీష్ కు చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. స్కూల్ అయిపోగానే వచ్చి క్రికెట్ మ్యాచ్ చూసేవాడు. ఆ సమయంలోనే కొడుకుకి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గమనించిన ముత్యాలు ఆ దిశగా ప్రోత్సహించారు. కానీ విశాఖలో జరిగిన ఓ మ్యాచ్ లో నితీష్ క్రికెట్ కు పనికిరాడని, తిరిగి చదువుపై ఇంట్రెస్ట్ పెట్టించాలని కోచ్ సూచించారు. కానీ ముత్యాలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన కొడుకు సత్తా గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి క్రికెట్ ను ప్రోత్సహించాడు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ మున్సిపల్ స్టేడియానికి తీసుకువెళ్లేవాడు. ఆ తర్వాత తూర్పుగోదావరితో జరిగిన ఓ మ్యాచ్లో 99 పరుగులు చేయడం, మరో గేమ్లో 144 బేస్ స్కోర్ చేసి ఫస్ట్ టైం అండర్ 14కి ఎంపికయ్యాడు. అక్కడి నుంచి తన కెరీర్లో ఇక వెనుతిరిగి చూడలేదు నితీష్ కుమార్ రెడ్డి. భారత్ తరపున ఆడిన నితీష్ కు ప్రజాదరణ బాగా పెరిగింది. అయినా కూడా ముత్యాల్ రెడ్డి కుటుంబం మాత్రం విశాఖపట్నం శివార్లోని మధురవాడలోని ఒక ఇంట్లో అద్దెకున్నారు. అంత సర్వీస్ను వదులుకొని కొడుకు కోసం ఉద్యోగం మానేయడమేంటని బంధువులు, స్నేహితుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కానీ ముత్యాల్ రెడ్డి మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు, కృంగిపోలేదు. ప్రభుత్వ ఉద్యోగం మానేసిన ముత్యాల రెడ్డి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే తాను నమ్మింది ఒకటే, తన కొడుకుని క్రికెటర్గా చూడటమే. అందుకే తన కుమారుడి క్రికెట్ కోచింగ్ సెషన్స్, క్యాంపులకైనా కూడా తోడుగా వెళ్లేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన డబ్బులని కుమారుడి కోసమే ఖర్చు పెట్టాడు. దీంతో బంధువుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ముత్యాలరెడ్డి మాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ సమయంలో నితీష్ తల్లి మానస కూడా భర్త ముత్యాలరెడ్డికి అండగా ఉంది. ముత్యాలరెడ్డి చేసిన త్యాగ ఫలితమే నిన్నటి టెస్ట్ మ్యాచ్లో నితీష్ ప్రతిభ. భారత్ తరపున తాను టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పినప్పుడు తన తండ్రి నమ్మలేదని, చాలాసేపు ఆశ్చర్యానికి గురయ్యారని నితీష్ చెప్పుకొచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి చెప్పినప్పుడు తాను నమ్మలేదని తండ్రి ముత్యాలు కూడా చెప్పారు. ఇక 6 ఏళ్ల నుంచే టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ అని చిన్ననాటి కోచ్ కుమారస్వామి అన్నారు. ఇక ముత్యాలరెడ్డి త్యాగాల వల్ల భారత్కు వజ్రం లాంటి ఆటగాడు దొరికాడని సునీల్ గావస్కర్ అన్నారు. ఆట ప్రారంభానికి ముందు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్, రవిశాస్త్రిని నితీష్ కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా సునీల్ గావస్కర్ కు నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి పాదాభివందనం చేశారు. నితీష్ పేరెంట్స్ తనకు పాదాభివందనం చేయడంతో సునీల్ గావస్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ ముత్యాలరెడ్డి త్యాగాల వల్ల భారత్కు వజ్రం లాంటి ఆటగాడు దొరికాడని గావస్కర్ అన్నారు. ముత్యాలరెడ్డి ఎంత శ్రమించారో, ఎన్ని కష్టాలు పడ్డారో ఇవన్నీ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. భారత్కు డైమండ్ దొరికిందని గావస్కర్ చెప్పుకొచ్చారు. చాలా గర్వంగా ఉంది. మా ఫ్యామిలీని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి నేను నా కొడుకు అయినప్పటికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఒక గ్రామం నుంచి ఈరోజు ఆస్ట్రేలియా తీసుకొచ్చి ఆస్ట్రేలియాలోనే మాకింత ఈ స్థాయిని చూపించినందుకు నితీష్ కుమార్ రెడ్డికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా అబ్బాయికి నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఫస్ట్ సెంచరీ మెల్బోర్న్లో సెంచరీ కొట్టడం అంటే లెజెండ్ క్రికెటర్ ఇందులో గవాస్కర్, ఇందులో వివిఎస్ లక్ష్మణ్, రవిశాస్త్రి గారు ఇలాంటి వాళ్ళ ముందున ఆడటం కాకుండా ఆ గేమ్ని చూపించడం అందరికీ. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు అందరూ ఇంట్రెస్ట్గా ఆనంద బాష్పాలతో నితీష్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ కూడా ఇలాగే ఇంకా ఎంకరేజ్ చేయాలని, ఇంకా ముందు ఇలాంటి సెంచరీలు ఇంక మరెన్నో కొట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రౌండ్కి వచ్చి ఆడడమే పెద్ద గ్రేట్. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు బాబు గేమ్ చూసి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి ఆనంద బాష్పాలు రావడం మాకు షాకింగ్ ఉంది. ఇంతమంది మన నితీష్ని వాచ్ చేస్తున్నారా, ఇంత టాలెంట్ ఉందా నా బాబులో, నాకు చాలా గర్వంగా ఉంది. ఈ గ్రౌండ్కి వచ్చి
మరి యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డితో నా ప్రయాణం ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 15 ఇయర్స్ అవుతుందండి. 15 ఇయర్స్ అవుతుందంటే అరౌండ్ అడికి 8 ఇయర్స్ నుంచి వాడితో ట్రావెల్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా వాడు చాలా వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్ అండి, చాలా కష్టపడే క్రికెటర్, కష్టపడి పైకి వచ్చాడు. ఆడు చిన్న ఏజ్ నుంచి కూడా ఫుల్ స్ట్రగుల్ చేస్తేనే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే వాడికంట వాళ్ళ పేరెంట్స్ పడిన కష్టం ఏంటో నాకు తెలుసు. సో ఆ కష్టాన్ని చూసి ఇప్పుడు ఆడుతున్న క్రికెట్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే అసలు సరిగ్గా లేని స్టేజ్లోనే నుంచి వచ్చాడు వాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్ జాబ్కి రిజైన్ చేయడం, తర్వాత వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, మళ్ళీ ఆడు కంబ్యాక్ చేయడం స్ట్రాంగ్గా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఈ 100 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను లీజర్గానే. చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ నాకు. ఆడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టానికి ఈరోజు కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు. రెడ్డి గారు అంటే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఇక్కడే మా అపార్ట్మెంట్లోనే 610 ఫ్లాట్లో ఉంటారు. ఆయన జింక్ స్మెల్టర్లో పనిచేసేవారు. అబ్బాయి కోసం జాబ్స్ అన్నీ వదిలేసి ఇక్కడ ఉండి రోజు తీసుకెళ్లి అబ్బాయిని కోచింగ్ చేయించి ఇంతవరకు తీసుకొచ్చారు. తండ్రి బాగా ఆయన కోసం కష్టపడ్డారు. తండ్రి కష్టపడినందుకు ఈయన కూడా పేరు నిలబెట్టుకుని బాగా ఆడుతున్నారు. మా అపార్ట్మెంట్ తరఫున, అసోసియేషన్ తరఫున కంగ్రాట్స్. We are all very happy, we are all proud. He said that he'll make us proud and he did it and he showed it yesterday. We are speechless actually. Way of representing India, he is celebrating, he is keeping that bat and he is representing India there. It is all happy. We are all one nation, we respect our nation and of course we feel very proud. As a family member, I can't even express my words like how the day went yesterday for us. So it's very proud moment for us. Okay, and how's it there in Vizag? How's the feeling over there? Like you don't believe, like we has to turn off our phones because we are getting that many calls from yesterday and there are so many celebrations going on and they are waiting for the family to come back to have a big bash there again.